ఇండియాలోని సమ్మర్లో వెళ్ళకూడని సందర్శనీయ ప్రదేశాలు ఇవి. వేసవి వచ్చిందంటే చాలు చాలా మంది వాతావరణం అనుకూలంగా లేకపోయినా విహారయాత్రలకు సిద్ధమై వెళ్తారు. అందుకు ప్రధాన కారణం ఈ సమయంలో పిల్లలకు వేసవి సెలవులు వస్తాయి. దీంతో కుటుంబ సమేతంగా టూర్ను ఎంజాయ్ చేసేందుకు ముందు నుంచి ప్రణాళికలు వేస్తుంటారు. మన దేశంలో టూరిస్టు ప్రదేశాలకు కొరత లేదు. అయితే చాలా ప్రదేశాలు సీజనల్గా చూడాల్సినవి ఉంటాయి. అదే సమయంలో ఈ వేసవి సీజన్లో అసలు వెళ్ళకూడని ప్రదేశాలు కూడా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. పొరపాటున ఈ టూర్ ప్లాన్లో ఈ ప్రదేశాలు ఉంటే మాత్రం వెంటనే మీ ప్రయాణంలో మార్పులు చేసుకోండి. లేదంటే మీ వేసవి విహారంలో జీవితంలో మర్చిపోలేని ఘోరమైన అనుభవాలను చవి చూడాల్సి వస్తుంది. మరెందుకు ఆలస్యం? ఈ వేసవి సీజన్లో దూరంగా ఉండాల్సిన ఆ పర్యాటక ప్రదేశాలంటూ చూసేద్దాం రండి. ఎడారి బఫర్ జోన్ ఫలోడి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఫలోడి జిల్లాలోని ఓ పర్యాటక ప్రదేశం ఫలోడి. ఈ ప్రాంతం దార్ ఎడారిని బఫర్ జోన్లో ఉంటుంది. దీనినే సాల్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు భారతదేశంలోని అత్యంత వేడి ప్రదేశంలో ఫలోడిని చెప్పవచ్చు. ఇక్కడి చారిత్రక నిర్మాణాలను చూసేందుకు నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వాలిపోతూ ఉంటారు. అయితే వేసవి సీజన్లో మాత్రం ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు. అందుకు ప్రధాన కారణం వేసవి నెలలో ఈ ప్రాంతంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలే. సుమారు 51 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండల తీవ్రత ఫలోడిలో ఉంటుంది. మరి ఇక్కడ ప్రజలు ఇప్పటికీ ఇక్కడ సాంప్రదాయ ఉప్పు వ్యాపారం చేస్తూ నివసిస్తూ ఉంటారు. గోల్డెన్ సిటీ జైసల్మేర్ రాజస్థాన్లోని ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం. దీనిని గోల్డెన్ సిటీ అని పిలుస్తారు. రాజస్థాన్ సందర్శనకు వెళ్లే పర్యాటకులు జాబితాలో తప్పనిసరిగా ఈ జైసల్మేర్ ఉంటుంది. ఈ నగరం మిరుమిట్లు గొలిపే ఇసుక దిబ్బలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మెరిసే ఇసుక బంగారు ఇసుక దిబ్బలు చూపర్లను కనువిందు చేస్తాయి. అయితే వేసవి కాలంలో జైసల్మేర్ పర్యటన అంత శ్రేయస్సం కాదు. ఇక్కడ వేసవిలో 42.2 సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు సర్వసాధారణం. వేడి గాలులతో కూడిన ఇక్కడ వాతావరణం వేసవి విహారానికి అనుకూలంగా ఉండదు. అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే గోల్డెన్ టెంపుల్ సీజనల్ విహారానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా శీతాకాలం, వసంతకాలం లేదా చల్లగా ఉండే నెలలలో గోల్డెన్ టెంపుల్ సందర్శించడం ఉత్తమమైన సమయంగా చెప్పొచ్చు. వేసవిలో ఈ నగరం సందర్శకులకు అసలు అనుకూలంగా ఉండదు. ఈ వేడి వాతావరణం పర్యాటకుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. శిల్పకళల నిలయం ఖజురహో. అలనాటి చారిత్రక శిల్పకళా సంపదకు నిలువెత్తు నిదర్శనం ఖజురహో. ఇక్కడ అబ్బురుపరిచే శిల్పకళ, ఆకర్షణీయమైన శృంగార సన్నివేశాలను వర్ణించే శిల్పాలు సందర్శకుల చూపు తిప్పుకోనేవు. ఈ ప్రాంతాన్ని మధ్యయుగ వారసత్వ చిహ్నంగా చెప్తారు. మరి ముఖ్యంగా చరిత్ర ప్రేమికులు ఖజురహో అందాలను ఆస్వాదించేందుకు విదేశాల నుంచి కూడా ఇక్కడికి వాలిపోతుంటారు. కానీ ఖజురహో అందాలను ఆస్వాదించేందుకు వేసవి సరైన సమయం కాదు. ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు చూపర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ప్రేమికుల చిహ్నం తాజ్మహల్. తాజ్మహల్ ప్రేమికుల చిహ్నంగా ప్రపంచంలోనే ఒక అద్భుత కట్టడంగా పేరు పొందింది. కుటుంబ సమేతంగా సందర్శించాలనుకునే చారిత్రక నిర్మాణాల్లో తాజ్మహల్ తప్పక ఉంటుంది. ఇక్కడ తీసుకునే ఫోటోలు జీవితంలో మర్చిపోలేని క్షణాలను నిత్యం చేరువ చేస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో విహరించేందుకు వేసవిలో అసలు వెళ్ళకూడదు. తాజ్మహల్కు నెలవై ఉన్న ఆగ్రా పట్టణంలో ఎండల తీవ్రత దారుణంగా ఉంటుంది.